రాంచీలో అంతర్జాతీయ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. అయితే ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం మన కింగ్ కోహ్లీయే. కింగ్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ కూడా ఈ రోజు వన్డే మ్యాచ్‌ల్లో దుమ్ము దులిపేశారు. ఆల్రెడీ 2 ఫార్మాట్స్‌లో వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఇక ఈ క్రమంలో వన్డే ఫార్మాట్ అనేది వాళ్ళకి చాలా కీలకం. ఈ క్రమంలో భారత జట్టు అభిమానులందరూ కూడా రోకో కాంబినేషన్‌కి చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గతంలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరూ ఫామ్ కోల్పోయారు. వీరిద్దరి మీద రాని విమర్శ లేదు. అలాగే పెదవి విరవని దిగ్గజాలు లేరు. కానీ ఇప్పుడు గనక మనం చూసుకున్నట్టయితే అటు రోహిత్ శర్మ, ఇటు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా అద్భుతమైన ఫామ్‌లోకొచ్చేసారు. 52వ వన్‌డే సెంచరీతో ఇక కోహ్లీ భారత జట్టును విజయ పదంలోకి ముందుకు నడిపించాడు. దీంతో ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను కైవసం చేసుకున్న తర్వాత తను చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలింతకీ కోహ్లీ ఏమన్నాడంటే, "ఈరోజు నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైన గేమ్ ఆడాననిపించింది. ఎంత బాగా గేమ్ ఆడానో నా మనసు అంత సంతృప్తి చెందింది. పిచ్ అనేది 20-25 ఓవర్ల వరకు కూడా బాగా నడిచింది. ఎప్పుడైతే అది నెమ్మదిస్తోంది అని తెలిసిందో అప్పుడు చాలా కఠినంగా మారింది. ఇక మేము కేవలం ఒక స్పేస్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్‌లోనే ఉన్నాం. అంటే మేమేదో ఆడేస్తున్నాము, ఏదో గోల్ ఉంది అదేమి లేకుండా నా ఆటని నేను చాలా మనస్ఫూర్తిగా ఆస్వాదించాను. అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేశామో ఆ సిట్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌లోనే మనం మనల్ని ప్రిపేర్ చేసుకుంటాం. పిచ్ అనేది చాలా కఠినంగానే స్టార్టింగ్ నుంచి ఉంది అనుకోండి. అప్పుడు ఒక ఆటగాడి మానసిక పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. కానీ పిచ్ మొదటి 20 ఓవర్‌లు మాకు బాగా సహకరించింది. అది మాకు చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇక్కడ బేసిక్‌గా పిచ్, ప్రత్యర్థి, నా బ్యాటింగ్ స్టైల్ ఇవన్నీ కాదు. ఇక్కడ నా అనుభవమే ముఖ్యం. అనుభవం అనేది ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేను. అనుభవం ముందు ఎటువంటి పరిస్థితులైనా సరే దిగదుడుపని చెప్పగలను. అయితే ఇక్కడ అనుభవం అంటే ఏదో ఒక గొప్పగా నేనేదో ప్రాక్టీస్ చేసేసాననో, లేకపోతే కొన్ని కొన్ని రికార్డులు బద్దలు కొట్టేసాననో కాదు. నా మానసికంగా నేను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను. మెంటల్‌గా నేను ఎంతో షార్ప్‌గా ఉండటం వల్లే నాకింత అద్భుతమైన ఆట సాధ్యమైంది. మెంటల్ ప్రిపరేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఎప్పుడైతే మానసికంగా దృఢంగా ఉన్నామో, ఫిజికల్‌గా అంతకన్నా ఎక్కువగా దృఢంగా ఉంటాము. ఇక నేను ఈ 2 ఫార్మాట్స్ నుంచి అంటే వన్ డే ఫార్మాట్స్ నుంచి అలాగే టీ ఆహ్, టీ వన్ డే ఫార్మాట్స్ నుంచి రిటైర్ అవ్వకుండా కేవలం ఆ రెండిటి నుంచి రిటైర్ అవ్వడం కారణం ఏంటి అంటే, నాకిప్పుడు 37 సంవత్సరాలు. నాకు రికవరీకి టైం కావాలి. చిన్న పిల్లవాడిలాగా లేదా 20 ఏళ్ల కుర్రాడిలాగా అడపాదడపా నేను ఆడలేను. అందుకనే వన్ డే ఫార్మాట్ అయితే నాకున్న ఫిజికల్, మెంటల్ స్ట్రెంగ్త్‌కి అలాగే మనకున్న అంటే భారత్‌కున్న షెడ్యూల్ ప్రకారం అది నాకు అనువుగా ఉంటుంది కాబట్టే నేను టీ20కి అలాగే టెస్ట్ ఫార్మాట్‌కి నేను గుడ్ బై చెప్పాను. టీ20తో పాటుగా టెస్ట్‌కి కూడా అడపాదడపా ఎడతెరిపి లేకుండా పనిచేస్తూనే ఉండాలి. వన్ డే ఫార్మాట్ అనేది నాకు చాలా కంఫర్ట్ జోన్ ఇస్తుంది. అందుకనే నా ఫార్మ్ ఆఫ్ గేమ్ నేను ఆడుకుంటున్నాను. 300కు పైగానే నేను గేమ్స్ ఆడాను. ఎంతో క్రికెట్ నేర్చుకున్నాను. ప్రాక్టీస్ సెషన్స్‌లో ఎక్కడ ఏ రకంగా బాల్‌ని కొడితే ఎటెళ్తుందనే విషయం నాకు తెలుసు. ఒక ఐడియా ఉంది. అందుకని నేను ఫిజికల్‌గా ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేయను. కానీ బాల్‌ని ఎక్కడ కరెక్ట్‌గా హిట్ చేయాలనే విషయాన్ని మాత్రం అంటే ఒక మాటలో చెప్పాలి అంటే గుడ్ క్రికెట్‌ని ఎలా ఆడాలి అనేది మాత్రమే నేను చూసుకుంటాను. అప్పుడు మెంటల్‌గా, ఫిజికల్‌గా రెడీ అవుతానని చెప్పగలను అంటూ పేర్కొన్నాడు.